హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా మరియు జోనల్ స్థాయిలో ఉన్నటువంటి పోస్టుల్ని భర్తీ చేయడానికి సంబంధించి 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అన్ని జిల్లాల వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. మీరు చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నవ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ప్రభుత్వం వారు అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేయడానికి సంబంధించి కొన్ని పోస్టులని జోనల్ పోస్టుల కింద మరికొన్ని పోస్టులని డిస్ట్రిక్ట్ పోస్టుల కింద రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ పోస్టులన్నిటికీ కూడా తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండర్స్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి డిస్ట్రిక్ట్ స్థాయి పోస్టులు. 15,600 రూపాయల శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి డిస్ట్రిక్ట్ స్థాయి పోస్టులు. 19,500 రూపాయల శాలరీ అయితే ఇస్తున్నారు. ఇంకా రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్కి సంబంధించి 3 పోస్టులు. ఇవి జోనల్ స్థాయి పోస్టులు. 22,750 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. సిటీ టెక్నీషియన్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి, జోనల్ స్థాయి పోస్టులు. ఈసీజీ టెక్నీషియన్కి సంబంధించి 2 పోస్టులు. ఇవి జోనల్ స్థాయి పోస్టులు. ఇంకా మనకి అనస్థీషియా టెక్నీషియన్ అలాగే మనకి ఇతర పోస్టులని కూడా జోనల్ అండ్ డిస్ట్రిక్ట్ స్థాయిల్లో భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వార్డ్ బాయ్స్, గ్యాస్ ఆపరేటర్, థియేటర్ అసిస్టెంట్, డ్రైవర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, దోబీ ఆర్ ప్యాకర్స్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో మోర్ దాన్ మనకి 50+ వేకెన్సీస్తో మనకి జిల్లా అండ్ జోనల్ స్థాయి పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు 18 నుంచి మ్యాక్సిమం 46 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీనితో పాటు SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వారు అది కూడా కలుపుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూస్తే వార్డ్ బై పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవాలి. గ్యాస్ ఆపరేటర్కి సంబంధించి 10th పాటు డిప్లొమా లేదా ITIలో రెలవెంట్ ట్రేడ్లో సర్టిఫికేట్ కలిగినటువంటి వారు లేదా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారు ఈ గ్యాస్ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి. థియేటర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా డ్రైవర్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి 5 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి. ప్లంబర్ పోస్టులకి సంబంధించి 10th పాటు డిప్లొమా ఇన్ ప్లంబింగ్ లేదా ITI ప్లంబింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎలక్ట్రీషియన్కి సంబంధించి 10th పాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ITI ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. దోబీ లేదా ప్యాకర్స్కి సంబంధించి 10th పాటు ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి అనస్థీషియా టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, అలాగే సిటీ టెక్నీషియన్, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ అనేటువంటి పోస్టులకి ఇంటర్మీడియట్తో పాటు ఆ పర్టికులర్ ఏదైతే టెక్నికల్ స్కిల్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ఓకే, సో వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి చూసుకుంటే లేదా కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి పోస్టులకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్స్ కలిగి విత్ కంప్యూటర్స్తో డిగ్రీ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి PGDCA కోర్స్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా ల్యాబ్ అటెండర్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ కలిగి MLT
దీనికి సంబంధించినటువంటి ఎంఎల్టీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అయితే మనకి ఈ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి ఈ పోస్టుల్ని భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ని జారీ చేసింది. అర్హులైనటువంటి అభ్యర్థులందరూ ఈ 52 పోస్టులకి సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఉన్నటువంటి ఈ పోస్టులకి 7th జనవరి నుంచి 17th జనవరి మధ్యన మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసిఫాబాద్ అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో 17th జనవరి వరకు మనకి టైం అయితే ఇచ్చారు. కాబట్టి మీరు ఈ పోస్టులకి తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. లోకల్ అండ్ నాన్ లోకల్ కింద అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ అలాగే చైర్మన్గా ఉంటారు. దీనితో పాటు అడిషనల్ కలెక్టర్ కో చైర్మన్గా ఉంటారు. మిగిలినటువంటి వారు మెంబర్స్గా ఉంటారనమాట. టోటల్ 100 మార్క్స్కి సంబంధించి సెలక్షన్ ఉంటుంది. 90 మార్క్స్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో మీకు ఏదైతే అర్హతలు ఉంటాయో అర్హతలను బట్టి 90 మార్క్స్ మీకు వచ్చినటువంటి వెయిటేజ్ మార్కుల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఎక్స్ట్రా మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరిస్తూ ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అయితే ఉండదు. మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. ఓసీబీసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్, ఎస్సీ ఎస్టీస్కి 200 రూపీస్ ఫీ అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీ అయితే లేదు. సో మీరు సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసిన 10th ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్ మెడికల్ కౌన్సిల్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్, పిహెచ్సి సర్టిఫికేటు, 1 రీసెంట్ డ్యూలీ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేటు, రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫీ పేమెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కలిపి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి మీరు వెంటనే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఇది మీరు ఫిలప్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అనేది వీళ్ళు ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదువుకున్నారో మెన్షన్ చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి సో మీరు తీసుకున్నటువంటి డీడీ రిసిప్ట్కి సంబంధించినటువంటి డేట్, డీడీ నెంబర్, డేట్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అడ్రస్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి దీనితో పాటు ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒక ప్రాపర్ ఫార్మేట్లో పెట్టి అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. 17th జనవరి లాస్ట్ డేట్. సో ఇంకా మనకి 4 days టైం అయితే ఉంది ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. జోనల్ విధానంలో కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.